ఇక్కడ చూడండి నారాయణ ఏమంటుండు, నక్సలైట్లను చంపితే నక్సలిజం పోదు, స్వాతంత్ర పోరాటంలో కమ్యూనిస్టు పార్టీలది కీలక పాత్ర, దున్నేవాడికి భూమి నినాదం వచ్చింది మా పార్టీ వల్లే, సిపిఐ కంట్రోల్ కమిషన్ చైర్మన్ కె నారాయణ. వాస్తవానికి నక్సల్ని అంతం చేసి ఏదో సంతోషపడుతున్నారు. నిజంగా మీకు చెప్తున్నా, మొన్న హిడ్మా ఎక్కడైతే హిడ్మాని అంతమొందించారో, కొంతమంది నక్సలైట్ని చంపిరో, ఆ అడవులల్లా మొత్తం చెరబడుతున్నారు యురేనియం కోసం. అడవులను చెరబట్టి అడవులను ఇష్టం వచ్చినట్టు నరుకుతున్నారు. అరే విధవల్లారా, జంతు ప్రేమికుల్లారా, ఏడదచ్చిర్రు, ఏం బిగుతున్నారా మీరు ఇప్పుడు? మొన్న కంచగచ్చ బౌలి భూముల కోసం హెచ్యు భూములల్లా పెద్ద రోడ్ల మీదకి వచ్చి లొల్లి చేసిరు గారా విధవల్లారా. ఇప్పుడు ఎక్కడ పోయిందిరా మీది? పెద్ద పెద్ద అడవులు రా, ఇది చిన్నవి పెద్ద పెద్ద అడవులు మొత్తం చెరబట్టి ఎక్కడి కింది దాకా నరుకుతున్నారు అడవులని. ఇప్పుడు మాట్లాడు సిగ్గులేని విధవల్లారా, నోరు పెద్ద పెద్దగా వేసుకొని అరిసిరు కదా. ఒక్కొక్క నా కొడుకు రోడ్ల మీదకి వచ్చి అయ్యో జంతువులు చచ్చిపోతున్నాయి, అయ్యో ఇవ్వబోతున్నాయని ఆ అడవిలో పోయి చూస్తానికి దిక్కు లేకుండా ఇష్టం వచ్చిన జంతువులు చచ్చిపోతున్నాయి. రకరకాల జంతువులు, వాటికి నీళ్ళు ఏమీ లేకుండా తరుముతున్నారు. అడ్డం వస్తే కొంతమంది దాన్ని కాల్చుకొని తింటారు కోసుకొని. అటువంటి పనులు జరుగుతున్నాయి అడవులల్లో. మీరు ఇప్పుడు ఇక్కడ ఏం బిగుతుర్రా? మీకు దమ్ముంటే మీరు చేతనైతే పోరు, ఇప్పుడు పొయ్యి ఆ అడవులలో కొట్లాడు జంతు ప్రేమికులు. సిగ్గుంటే అడవులు లేకుండా అయిపోతున్నాయిరా. వచ్చి ఈడ రోడ్ల మీదకి వచ్చి లొల్లి పెట్టిరు కదా, లొల్లి పెట్టిన సిగ్గులేని ముండా కొడుకులకు చెప్తున్నా, మీకు దమ్ముంటే మీరు ఇప్పుడు అక్కడ అడవులను నరుకుతుంది కదా బీజేపీ గవర్నమెంట్, మొత్తం సాఫ్ చేస్తున్నది ఎక్కడక్కడ. ఇప్పుడు మాట్లాడుర్రి. ఈ అడవులను జంతు ప్రేమికులను, ఎంతసేపటికి మీకు జంతువుల మీద ప్రేమ లేదు, ప్రభుత్వాన్ని విమర్శిస్తానికి రోడ్ల మీదకి వచ్చిన దరిద్రులరా. ఇప్పుడు నిజంగా అడవులను, పెద్ద పెద్ద అడవులని కనుమరుగైపోతున్నాయి అడవులు భారతదేశంలో. అటువంటి అడవులు కనుమరుగైపోతున్నప్పుడు ఆ జంతువులు ఎక్కడికి పోవాలి? వాటి పరిస్థితి ఏంది? మీ ప్రేమికులు, జంతు ప్రేమికులు ఎక్కడ పోయారు, ఎక్కడ చచ్చిర్రు? ఇప్పుడు వచ్చి ప్రశ్నించుర్రా? ఒకటా రెండా? మొత్తం చెరబడుతున్నారు అడవులని. సిగ్గుండాలే విధవల్లారా. మళ్ళీ ఇంకోసారి జంతు ప్రేమికులను రోడ్డు మీదకి వస్తే మిమ్మల్ని తెలంగాణలో జంతు ప్రేమికులను రోడ్డు మీదకి వచ్చినోని పండబెట్టి తొక్కాలి ఒకనొక్కని. ఇప్పుడు చూడుర్రి, బీజేపీ గవర్నమెంట్ మొత్తం సాఫ్ చేస్తుంది. పోరి ఇప్పుడు అడుగురి మీకు చేతనైతే. అయితే ఈ నక్సలైట్ని అంతం చేస్తారు సరే, ఇదొక విషయము. ఇందులో నక్సలైట్ని అంతం చేసి ఏం చేయించినా, నక్సలిజం పుట్టింది ఎక్కడంటే సమస్యల నుండి పుట్టింది, పేదరికం నుండి పుట్టింది, దోపిడీదారుల నుంచి దోపిడీ వ్యవస్థ ఎక్కువైపోయేసరికి ఈ నక్సలిజం అనేది పుట్టింది. అణచివేత ఎక్కువయ్యేసరికి అణచివేత నుంచి పుట్టింది నక్సలిజం. నక్సలిజం అనేది ఏదో నేరం చేసేటందుకు కాదు, దోపిడీదారులు, పెత్తందారుల వ్యవస్థకు వ్యతిరేకంగా నిలబడ్డది. రజాకారులతో కొట్లాడింది. స్వాతంత్రం కోసం కూడా కొట్లాడింది. ఎవరు రజాకారులతో కొట్లాడినప్పుడు ఎక్కడున్నది బీజేపీ? అది ఇంకొక విషయం చెప్తున్నా, నిజంగా బీజేపీ గొప్పదే. ఎందుకు గొప్పది అని చెప్తున్నా అంటే, కాంగ్రెస్ చేయలేని పని బీజేపీ చేసింది. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు పరిపాలించి కూడా దోచుకోవడం చేతగాని కాంగ్రెస్ ప్రభుత్వం, దేశాన్ని అమ్ముకోవడం చేతగాని కాంగ్రెస్ ప్రభుత్వం. చూడు 14-15 ఏళ్లలో బీజేపీ ఎంత దోచుకుంది, దేశాన్ని మొత్తం దోచుకుంది, దేశంలో ఉన్న సంపద మొత్తం దోచేసుకుంది, దేశాన్ని కూడా తాకట్టు పెడుతుంది, ఉన్న సంపదను మొత్తం వేరే వాళ్ళకు అప్పచెప్పేసింది. ఇది బీజేపీ అంటే. అందుకు బీజేపీ ఇష్టం. అందుకనే కాంగ్రెస్ చేసింది చెప్పుకోలేని దీన పరిస్థితిలో ఉన్నది కాంగ్రెస్. అది చేసినాయన్నేమో చెప్పుకోలేక ఎన్ని సంవత్సరాలు పరిపాలించి దేశాన్ని దోసుకోకుండా, దేశాన్ని ఎవరికి తాకట్టు పెట్టకుండా పరిపాలించింది, ఇది చెప్పుకోలేకపోతుంది. కానీ బీజేపీ చూడు, మొత్తం దోచుకున్నది అమ్మేసింది, మొత్తం ఎక్కడ సంపద అక్కడ అమ్మేసింది. అయినా కానీ ఎక్కడ కూడా చెప్పుకుంటలేదు ఎవరికి. అట్లా ఉండాలి. గుడిని మింగాలి, గుళ్ళె లింగాన్ని మింగాలి, అన్ని మింగాలి అన్నట్టు ఉండాలి. ఇది బీజేపీకి కాంగ్రెస్కు ఉన్న తేడా. ఇది తెలియక జై శ్రీరామ్ అనగానే దేశం కోసం మేము కొట్లాడతాం, మేమున్నాం అని చెప్పేసి ఎగబడుతుంటారు. ఎగబడి జబ్బరు తలుచుకుంటోళ్ళకు ఒకసారి ఆలోచించుర్రి. దేశాన్ని ఎట్లా లూటీ చేస్తున్నారు, దేశాన్ని సంపదని ఎట్లా కొల్లగొడుతున్నారు, అడవులను ఎట్లా నరికేస్తున్నారు అనేది ఆలోచించుర్రి.